ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు ఒక చర్చనీయాంశంగా మారింది ఈ నియోజకవర్గం విజయవాడ వెస్ట్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి సుజనా చౌదరి అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ నుంచి మొదటి నుంచి కూడాను జనసేనకు ఈ సీటు కేటాయిస్తారు, జనసేనకు ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అనుకుంటున్న తరుణంలోనే సో కొంతమేర పొత్తులో భాగంగా ఈ సీట్ను సుజనా చౌదరికి బీజేపీకి కేటాయించడం కూడా జరిగింది. ఇక ఇదే తరుణంలో అక్కడున్న ఎవరైతే జనసేన ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ 4.5 ఏళ్ళుగా నేను కష్టపడ్డాను, నాకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన కొంతమేర భంగపడి ఆయన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏదేమైనా సరే ఇక్కడ కొంతమేర ముస్లిం ఓట్లు, మైనారిటీ ఓట్లు కీలకం కాబట్టి ఎస్కే ఆసిఫ్ వైసీపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దించడం కూడా జరిగింది. ఏదేమైనా సరే ఆసిఫ్ని నేను గెలిపించి తీరుతానని చెప్పేసి మొన్నటి వరకు జనసేన ఇన్ఛార్జిగా ఉన్న పోతిన వెంకట మహేష్ కూడా వైసీపీలో చేరడం జరిగింది. ఆయన కొన్ని సంచలనమైన కామెంట్స్ చేయడం కూడా జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే సుజనా చౌదరిని మరీ ముఖ్యంగా తీసుకురావడానికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడున్న కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను సుజనా చౌదరిని గెలిపిస్తారు అనే థాట్తోనే తీసుకొచ్చారని చెప్పేసి మరొక చర్చను అడుగుతుంది. ఎందుకంటే సుజనా చౌదరి ఇంతకుముందు గతంలో ఆయన కేంద్ర మంత్రిగా చేశారు, టీడీపీలో నుంచి బీజేపీలోకి వెళ్ళి కేంద్ర మంత్రిగా చేశారు. ఏదేమైనా సరే అక్కడున్న టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ శ్రేణులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుజనా చౌదరికి కొంతమేర హెల్ప్ చేస్తారు, కొంతమేర సహకరిస్తారనే చర్చ జరుగుతూ ఉంది. మరోపక్క నుంచి ఇక్కడ ఏదైతే వన్ టౌన్కి సంబంధించి లేదంటే విజయవాడ పశ్చిమకి సంబంధించి ముస్లిం మైనారిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడాను కొంతమేర కీలకంగా ఉన్న తరుణంలోనే ఆసిఫ్కి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక విజయవాడలోనే మరొక ప్రత్యేకమైన నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి మల్లాది విష్ణు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ ఆయన వర్క్ సరిగా లేదని చెప్పేసి లేదంటే గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాలు కొన్ని ప్రజలకు దూరంగా ఉన్నారు, అలాంటి కార్యక్రమాలు చేయలేదని చెప్పేసి ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఉండడం జరిగింది వైసీపీ అధిష్టానం. ఇక ఇదే తరుణంలో పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అలాగే గతంలో మొదటి క్యాబినెట్లో మంత్రిగా చేసిన వెల్లంపల్లి శ్రీనివాసును సెంట్రల్ నియోజకవర్గానికి తీసుకురావడం కూడా జరిగింది. ఇక టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమా అక్కడ నుంచి బరిలో ఉన్నారు. సో గతంలో మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే బోండా ఉమా అతి స్వల్ప ఓట్లతో కేవలం 100 ఓట్ల లోపు మెజారిటీతోనే ఆయన ఓడిపోవడం జరిగింది. సో అక్కడ నుంచి మల్లాది విష్ణు గెలవడం జరిగింది. మల్లాది విష్ణు పనితీరు బాగోక వెల్లంపల్లి శ్రీనివాసుని వైసీపీ అధిష్టానం ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఏది ఏమైనా సరే గతంలో టీడీపీ అక్కడ పోటీ చేసినప్పుడు చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా బోండా ఉమా గెలిచి తీరుతాననే భావనలో ఉన్నారు. బికాజ్ అక్కడున్న తూర్పు కాపు సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా 40,000 ఓట్లు తూర్పు కాపులే ఉండటం గమనార్హం. అట్ ద సేమ్ టైం గతంలో జనసేన కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసినప్పుడు దాదాపుగా 30,000 పైచిలకు ఓట్లు రావడం కూడా జరిగింది. సో ఈసారి ఈ ఓట్లన్నీ కూడాను బోండా ఉమాకి కన్వర్ట్ అవుతాయని చెప్పేసి టీడీపీ అంతా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ టఫ్ ఫైట్లో ఖచ్చితంగా బోండా ఉమాకి కొంతమేర పై చేయి ఉంటుంది అని చెప్పేసి మరొక చర్చ జరుగుతూ ఉంది. సో ఇక ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో టక్మంటూ గుర్తొచ్చే నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది గుడివాడ. ఈ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన మాజీ మంత్రివర్యులు. అలాగే వెనిగండ్ల రాము టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెనిగండ్ల కొడాలి నానిని ఎదుర్కోవడానికి అక్కడ నుంచి ఎవరు బలమైన అభ్యర్థిగా ఉన్నారు అంటే గతంలో రావు వెంకటేశ్వరరావు ఉన్నారు, ఆయన బలమైన అభ్యర్థి అనుకున్నారు, కానీ అంగబలం అర్ధబలం ఖచ్చితంగా కావాలి. సో డెఫినెట్లీ కొంతమేర అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ కూడా పనికొస్తుందని చెప్పేసి టీడీపీ అధిష్టానం భావించి ఎన్ఆర్ఐగా ఉన్న వెనిగండ్ల రాముని టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో దించడం జరిగింది. వెనిగండ్ల రాము భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అక్కడ కొంతమేర ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు కూడాను కీలకం కావడం, అట్ ద సేమ్ టైం కొడాలి నానిపై కొంతమేర అక్కడున్న కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఎవరైతే ఉన్నారో, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి సహకరించే పరిస్థితి లేదు, సహకరించాలని చెప్పేసి మరొక చర్చ జరుగుతూ ఉంది. సో ఏది ఏమైనా సరే ఇవన్నీ సహకరించిపోయినా కానీ కొడాలి నాని అక్కడ బలమైన అభ్యర్థి, బలంగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్యుడితో కూడాను ఆయన కొంత క్లోజ్గా ఉంటాడు, మమేకం అవుతాడు. బికాజ్ అంటే ఎవరు వాళ్ళ ఇంటికి ఫంక్షన్ అని పిలిచినా పెళ్ళిని పిలిచినా కొడాలి నాని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించడం ఇవన్నీ చేసి అంటే వాళ్ళల్లో ఒకటిగా మెలిగే వ్యక్తి కొడాలి నాని అని చెప్పేసి మరొక చర్చ జరుగుతోంది. సో వెనిగండ్ల రాము అంగబలం అర్ధబలం ఉన్నా సరే కొడాలి నానికున్న ఫాలోయింగ్తో కొడాలి నానిని ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఓడించాలని చూస్తున్నా సరే ఆయనకున్న ఫాలోయింగ్తో ఇది సాధ్యం కాదా అని మరొక చర్చ అయితే చాలా ఎక్కువగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడున్న కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 30,000 పైచిలుకు కాపులు అక్కడ ఉన్నారు.
సో వీళ్ళందరూ కూడా ఈసారి టీడీపీకి సహకరిస్తారు అని చెప్పేసి మరొక చర్చ జరుగుతుంది. నిజంగానే జనసేన ఓట్లు కన్వర్ట్ అయితే కనుక కొడాలి నాని కొంత టఫ్ ఫైట్ ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ కొడాలి నానికి ఉన్న ఫాలోయింగ్ ముందు టీడీపీ వ్యూహాలు ఏవి ఫలించవని మరొక చర్చ జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ మనం గన్నవరం నియోజకవర్గం చూసుకుందాం. గన్నవరం నియోజకవర్గంలో ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే గతంలో వల్లభనేని వంశీ ప్రస్తుతానికి ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన గతంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి గెలిచారు. అలాగే గతంలో వైసీపీ అభ్యర్థిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. కానీ గతంలో వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కేవలం ఒక 3,000 లోపు ఓట్లతోనే ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే గన్నవరంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం కూడా ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ గతంలో కన్నా పోల్చి చూస్తే ఇప్పుడు అంటే కొంతమేర కూటమి అభ్యర్థులు ఉన్నారు కాబట్టి సో ఏది ఏమైనా సరే అక్కడున్న కమ్మ సామాజిక వర్గ ఓటర్లు కూడాను వల్లభనేని వంశీకి సహకరించే పరిస్థితి లేదు. బికాస్ గతంలో మనం చూసినట్లయితే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు వైఫ్ ఎవరైతే ఉన్నారో నారా భువనేశ్వరిని కొంతమేర ఆయన పరుష పదజాలం వాడారు, ఆవిడ తిట్టారని చెప్పేసి ఒక చర్చ జరిగింది. సో ఆ చర్చతోనే గన్నవరం నియోజకవర్గం చాలా హాట్ టాపిక్గా కూడా మారింది. సో ఏది ఏమైనా సరే ఈసారి వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావు మధ్య గతంలో ఉన్న ఫైట్ కన్నా ఈసారి మరికొంత దారుణంగా ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వల్లభనేని వంశీ కొంత ఆయన సామాజిక వర్గీయులు అందరూ కూడాను ఆయన వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు. కానీ టీడీపీ కేడర్ అంతా ఆయనకి సహకరించదా? కానీ వల్లభనేని వంశీకి వైసీపీ శ్రేణులు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను అసలు సహకరించరా అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు మారి ఇప్పుడు ప్రస్తుతానికి పోటీ చేసిన పరిస్థితి గన్నవరంలో నెలకొంది. సో ఇక మనం మరొక నియోజకవర్గం చూసుకున్నట్లయితే తెనాలి నియోజకవర్గం ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ అన్నాబత్తుల శివకుమార్ విజయం సాధించారు. ఎందుకంటే ఆయన ప్రస్తుతానికి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకే మళ్ళీ వైసీపీ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. భారీ మెజార్టీతో గెలిచిన పరిస్థితి నెలకొంది. ఇక మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. సో నాదెండ్ల మనోహర్ గతంలో చాలా తక్కువ ఓట్లు రావడం కూడా జరిగింది, 3rd ప్లేస్కే పరిమితం కావడం కూడా జరిగింది. సో ఈసారి ఇక్కడ నుంచి ఇక టీడీపీ టికెట్ ఆశించిన ఆలపాటి రాజా అంటారు అందరూ. సో ఆయన ఏ మేరకు నాదెండ్ల మనోహర్కి సహకరిస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. అక్కడ ఒకవేళ తెనాల్లో టికెట్ రాకపోతే పెదకూరుపాడులో అయినా సరే టికెట్ వస్తుంది అనుకుంటే తరుణంలోనే పెదకూరుపాడు టికెట్ కూడా దక్కకపోవడంతో కొంతమేర ఆయన భంగపడ్డ పరిస్థితి అయితే నెలకొంది. ఆయన గతంలో లాగాను ఆలపాటి రాజా కొంతమేర ప్రజల్లో ఉండు లేదంటే నాదెండ్ల మనోహర్తో పాటు ఉండు నాదెండ్ల మనోహర్ని గెలిపించి తీరుతారా అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. ఎందుకంటే గతంలో ఆయన అక్కడి నుంచి ముగ్గురు డివైడ్గా పోటీ చేశారు. నాదెండ్ల మనోహర్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆలపాటి రాజేంద్ర కానివ్వండి, వీళ్ళు డివైడ్గా పోటీ చేశారు. ఈసారి నాదెండ్ల మనోహర్కు పొత్తులో భాగంగా జనసేనకి టికెట్ కేటాయిస్తే మరి ఎంతవరకు ఆలపాటి రాజా సహకరిస్తారనేది కూడా మనం ఇక్కడ చూడాలి. నెక్స్ట్ ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు వెస్ట్ ఎప్పుడు కూడాను కొంతమేర ఇది సాఫ్ట్ కార్నర్గా ఉండే నియోజకవర్గం. కానీ ఈసారి మరీ ముఖ్యంగా జగన్ క్యాబినెట్లో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో విడుదల రజని ఇక్కడికి రావడం జరిగింది వైసీపీ అభ్యర్థిగా. ఎందుకంటే కొంతమేర అక్కడ ఏదైతే చిలకలూరుపేట నుంచి ఆవిడ స్థానచలనంలో భాగంగా విడుదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తీసుకురావడం కూడా జరిగింది. ఇక ఇద్దరు కూడా ఇక్కడ నుంచి బీసీ అభ్యర్థులే కొంతమేర పోటీ పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక పిడుగురాల మాధవి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పిడుగురాల మాధవిని కూడా బీసీ సామాజిక వర్గం, అలాగే విడుదల రజనీది కూడా బీసీ సామాజిక వర్గం. ఇక్కడ విడుదల రజనీ కొంత ప్లస్ అయ్యే అవకాశం ఏంటంటే విడుదల రజనీ భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం. సో అలాగే బీసీ ప్లస్ కాపు సామాజిక వర్గ ఓటర్లు అన్నీ కూడా విడుదల రజనీకి కొంతమేర ప్లస్ అవుతాయి అనుకుంటున్న తరుణంలోనే అట్లాగే ఎట్టకేలకు కొంత ఆర్థిక బలం అంగబలం ఉన్న పిడుగురాళ్ళ మాధవిని టీడీపీ బరిలోకి దించింది. ఎందుకంటే పిడుగురాళ్ళ మాధవికి సంబంధించి అక్కడ కొంతమేర రియల్ ఎస్టేట్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించిన కొంతమేర ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి పిడుగురాళ్ళ మాధవి కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఈసారి కొంతమేర టఫ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీసీ వర్సెస్ బీసీ నినాదంగా బీసీ వర్సెస్ బీసీగా పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక 175 నియోజకవర్గాల్లో మరొక ఇంట్రెస్టింగ్గా ఉండే నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు అనే పేరు తెలియని వ్యక్తి అనేది ఉండరు. ఆంధ్రప్రదేశ్లో అంబటి రాంబాబు గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా సరే పవన్ కళ్యాణ్ను ఉద్దేశించడం లేదంటే టీడీపీకి కౌంటర్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకని గతంలో ఆయన్ని అంబటి రాంబాబుకి సంబంధించిన కొన్ని వీడియోలు కానివ్వండి, వీటన్నిటిని కూడాను టీడీపీ శ్రేణులు కానివ్వండి, అట్ ద సేమ్ టైం జనసేన శ్రేణులు కానివ్వండి కొంతమేర వైరల్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఇక ఇక్కడి నుంచి బీజేపీ
రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణకి సంబంధించి అలాగే జనసేనకు సంబంధించిన ఓట్లు కానివ్వండి, కాపు సామాజిక వర్గ ఓట్లు కానివ్వండి, ఇవన్నీ కన్వర్ట్ అయితే కనుక కన్నా లక్ష్మీనారాయణ నేను గెలిచి తీరుతానని ధీమాగా ఉన్నారు. కానీ ఇంకొకటి ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణకి కొంతమేర వ్యతిరేకత ఎదురయ్యే సమస్య ఏంటంటే కోడెల శివప్రసాద్కి సంబంధించిన వర్గీయులు ఎవరైతే ఉన్నారో కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం ఉన్నారు. కోడెల శివరాం వర్గీయులు అసలు ఆయనకు సహకరిస్తారా లేదా అనేది కూడా కొంతమేర వ్యతిరేకత ఉంది. కొంతమేర టికెట్ ఇవ్వలేదని చెప్పేసి శివరాం వర్గీయులు కన్నా లక్ష్మీనారాయణ మీద కానివ్వండి, అట్ ద సేమ్ టైం టీడీపీ అధిష్టానం మీద కానివ్వండి కొంతమేర వ్యతిరేకత చూపుతున్న పరిస్థితి. సో ఈ ఫైట్లో నిజంగా అంబటి రాంబాబు గెలుస్తాడా లేదంటే కన్నా లక్ష్మీనారాయణ గెలుస్తాడా అనేది కూడా మనం వేచి చూడాల్సింది ఉంది. సో మరొక నియోజకవర్గానికి వెళ్దాం. మనం చూసినట్లయితే మాచర్ల నియోజకవర్గం. మాచర్ల అంటే కూడా ఎప్పుడు కూడా అక్కడ హాట్గా ఉంటుంది. బికాజ్ మాచర్ల అనగానే అక్కడ ఉన్న ఏదైతే లోకల్గా ఉండే రాజకీయాలు కానివ్వండి, రాజకీయ గొడవలు కానివ్వండి ఎప్పుడు కూడాను వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే జోలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ రెండు కుటుంబాలకు ఎప్పటి నుంచి కూడాను మాచర్లలో కొంతమేర రాజకీయ పరంగా కానివ్వండి, కొంత అక్కడున్న గొడవల పరంగా కానివ్వండి ఎప్పుడు కూడా వీళ్ళిద్దరికి పడేది కాదు. ఏది ఏమైనా సరే ఈసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించి తీరుతానని బ్రహ్మారెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ అవకాశం నేను ఇవ్వను అని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. సో ఈ ఇంట్రెస్టింగ్ ఫైట్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా మనం వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ మరొక నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే ఒంగోలు. బాలినేని శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. గతంలో బాలినేని శ్రీనివాస్ సైకిల్ ఎక్కబోతున్నారు, లేదంటే పార్టీ మారబోతున్నారు. కొంతమేర అక్కడ అసంతృప్తివాదులు ఎక్కువయ్యారు. బాలినేని శ్రీనివాస్ వైసీపీతో ఇమడలేకపోతున్నారు, ఆయన బయటకు వస్తున్నారు అనుకుంటే తరుణంలోనే వాటన్నింటినీ సర్దుబాటు చేసి సెటరైట్ చేసి ఇక ఏది ఏమైనా సరే వైసీపీ అధిష్టానం దీంట్లో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి బాలినేని శ్రీనివాస్ని అభ్యర్థిగా బరిలోకి దింపడం కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆయన. సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఈసారి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఉండబోతుంది. బికాజ్ ఇక్కడ జనసేన కూడా వచ్చి జాయిన్ అయింది కాబట్టి, అలాగే బీజేపీ ఓటర్లు 1000-2000 ఉన్నా సరే అవి కూడా ప్రెస్ అవుతాయని చెప్పేసి దీనికి సంబంధించి వైసీపీ అక్కడ భావిస్తున్న పరిస్థితి నెలకొంది, టీడీపీ భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక దీనికి సంబంధించి కాపు ఓట్లు ఇక్కడ చాలా కీలకంగా మారే అవకాశం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లు కూడాను వైసీపీకి కీలకంగా మారితే కాపు సామాజిక వర్గ ఓటర్లు కూడాను దామచర్లకు కొంత ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పేసి చర్చ జరుగుతుంది. సో ఈ ఫైట్ చాలా టఫ్ ఉండబోతుంది ఈసారి. ఎందుకంటే దామచర్లకు సంబంధించి కాపు సామాజిక వర్గ ఓటర్లు కానివ్వండి, జనసేనకు సంబంధించిన ఓటర్లు కానివ్వండి వీళ్ళందరూ కూడాను ఈసారి జనార్దన్కి కొంతమేర ప్లస్ అవుతుంది, గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ బాలినేని శ్రీనివాస్కి ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ ఓటర్లు ఎవరైతే ఉన్నారో, బీసీ సామాజిక వర్గ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను వైసీపీకి కొంతమేర దగ్గరగా ఉన్నారు. అలాగే వైసీపీకి సంబంధించిన ఏవైతే పథకాలు ఇచ్చారో ఈ పథకాలు అందరికీ అందినాయి కాబట్టి సో డెఫినెట్లీ వైసీపీకి విజయం అనేది తథ్యం అని చెప్పేసి వైసీపీ అధిష్టానం కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక మరొక నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే నెల్లూరు రూరల్. ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు ప్రతిరోజు దాదాపుగా 1-2 నెలల పాటు వార్తల్లో నిలిచింది. బికాస్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఆపోజిట్గా ఓటేశారు, టీడీపీకి ఓటేశారని చెప్పేసి కొంతమేర అక్కడ చర్చ జరిగింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ టైంలోనే బయటికి రావడం జరిగింది, పార్టీకి రాజీనామా చేయడం కూడా జరిగింది. సో ఇక ఆయన ఇప్పుడు ఏదైతే స్పీకర్ వెయిట్ వేయడం, ఇక ఆయన మాజీ ఎమ్మెల్యేగా అని చెప్పుకోవాలి మనం. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డిని మనం ఇంతకుముందు ఆయన నెల్లూరు ఎంపీగా ఉన్నారు. సో ఆదాల ప్రభాకర్ రెడ్డి చాలా గట్టి పోటీ ఇస్తారు. ఈసారి ఏది ఏమైనా సరే ఆయనకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మధ్య ఫైట్ చాలా టఫ్ ఫైట్. అంటే నువ్వా నేనా అన్నట్లు ఉంటుంది, టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. చాలా చాలా తక్కువ మెజారిటీ, ఎవరు గెలిచినా చాలా తక్కువ మెజారిటీ గెలుస్తారు అని చెప్పుకుంటున్న తరుణం అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏది ఏమైనా సరే నెల్లూరు రూరల్ అనేది నా అడ్డా, ఏది ఏమైనా సరే ఖచ్చితంగా నేనే గెలిచి తీరుతానని చెప్పేసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఆత్మకూరు మనం చూసుకున్నట్లయితే మేకపాటి విక్రమ్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్లు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాగానే ఆనం రామనారాయణ రెడ్డి కూడాను గతంలో ఎమ్మెల్సీ ఓట్లప్పుడు కొంతమేర వైసీపీకి ఆపోజిట్గా వేశారని చెప్పేసి ఓటు ఆయన బయటికి పంపించిన సస్పెండ్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఆత్మకూరుకు సంబంధించిన వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఈసారి ఎట్లుంటుంది ఏంటి అనేది కూడా చూడాలి. మరి అంటే గతంలో ఏదైతే మేకపాటి గౌతమ్ రెడ్డి ఆయన ప్రమాదవశాత్తు
దురదృష్టవశాత్తు హార్ట్ అటాక్తో ఆయన మరణించడం కూడా జరిగింది. ఆయన ప్రస్తుతం గతంలో జగన్కి సంబంధించి మొట్టమొదటి క్యాబినెట్లో ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నారు. సో ఆయన చనిపోవడంతో బై ఎలక్షన్లో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా గెలవడం జరిగింది. సో మళ్ళీ ఆయనకే టికెట్ కూడా కేటాయించడం కూడా జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఒకరేమో ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే, మరొకరేమో గతంలో వైసీపీ అభ్యర్థిగానే గెలిచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేది కూడా మనం చూడాలి. ఇక ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపీ చక్రం తిప్పే వ్యక్తి, రాయలసీమ మొత్తాన్ని కూడా శాసించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పొంగనూరుకు సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో ఖచ్చితంగా ఇది అవునా అంటే అవునని చెప్తాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ పగ్గాలు చేపడతారు. లేదంటే వైసీపీకి సంబంధించి చాలా కీలకంగా ఉన్న నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టి సో ఆయన ఈసారి ఫైట్లో ఆయన పొంగనూరు నుంచి మళ్ళీ గెలిచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ ఆయనకే మళ్ళీ టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి కూడాను ఉభయ గోదావరి జిల్లాలో కొంతమేర చక్రం తిప్పుతున్న వ్యక్తి, ఎందుకంటే చాలా కీలకంగా ఉన్న వ్యక్తి. సో అట్ ద సేమ్ టైం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆపోజిట్గా ఈసారి బీసీఓఎం పార్టీ ఏదైతుందో రామచంద్ర యాదవ్ కూడాను అక్కడి నుంచి నేను ఇండిపెండెంట్గాను నా పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నా అని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇక్కడి నుంచి ఈసారి చల్లా రామచంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఏదేమైనా సరే జనసేన ఓట్లు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం రామచంద్ర యాదవ్ బీసీఓఎం పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈసారి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి రామచంద్రారెడ్డిని ఈసారి ఓడించి తీరుతానని చెప్పేసి చల్లా రామచంద్రారెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక మరొక నియోజకవర్గం నగరి నియోజకవర్గం మనం ఎప్పుడు చూసుకున్నా సరే వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా గుర్తొస్తారు. అంటే అటుపక్క చంద్రబాబుని కానివ్వండి, లోకేష్ని కానివ్వండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరికీ కౌంటర్లు ఇచ్చుకుంటూ వస్తుంటారు ఆర్కే రోజా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిడ మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆవిడకే టికెట్ కూడా కేటాయించడం కూడా జరిగింది. ఇక్కడ ఆర్కే రోజాకి కొంతమేర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే సొంత వర్గీయుల నుంచే కొంతమేర వ్యతిరేకత ఉంది. బహిరంగంగానే ఆర్కే రోజాకి టికెట్ ఇస్తే కనుక ఈసారి ఖచ్చితంగా మేమే ఓడించి తీరుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి కొంతమేర అక్కడున్న ఎవరైతే పార్టీ వర్గీయులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన గాలి ముద్దుకృష్ణనాయుడు తనయుడు. సో మనం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య పోటీ టఫ్గా ఉంటుంది. గతంలో ఒక 6 నుంచి 8 నెలల కాలం మధ్య గతంలో చూసుకున్నట్లయితే భానుప్రకాష్కి కొంతమేర ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఒక 5-10 వేలు మెజారిటీ వస్తుంది అనుకుని ఒక చర్చ అయితే జరిగింది. అప్పుడు ఒక సర్వే సంచలనంగా మారింది. కానీ ఇప్పుడు భానుప్రకాష్ తమ్ముడు అలాగే బ్రదరు, ఆయన సోదరుడు, ఆయన తల్లి ఇద్దరు కూడాను కొంతమేర ఆయనకి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఇద్దరికి వ్యతిరేక పవనాలు ఉన్న తరుణంలోనే ఈసారి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవాలి మనం. సో ఇక ఆంధ్రప్రదేశ్లో కొంతమేర ఎప్పుడు కూడా చర్చనీయాంశంగా మారుతుంది. రాయలసీమ అనగానే గుర్తొస్తుంది, రౌడీజానికి గుర్తొస్తుంది అనుకుని ఒక చర్చ అయితే ఆ మధ్య చాలా స్పీడ్గా నడిచిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా వైరల్ అయింది. ఎందుకంటే రాప్తాడు నియోజకవర్గం అనగానే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అట్లాగే పరిటాల సునీతకు సంబంధించి వీళ్ళ పరిటాల ఫ్యామిలీ, తోపుదుర్తి ఫ్యామిలీ ఇద్దరికి కూడాను గతం నుంచి కూడాను అటుపక్క ఫ్యాక్షన్ గొడవలు కానివ్వండి, మరో పక్క రాజకీయ గొడవలు కానివ్వండి, వీళ్ళిద్దరికి ఎప్పుడు కూడాను అసలు పడేది కాదు. సో పక్క నుంచి వైసీపీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే పరిటాల సునీత మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఈసారి ఏదేమైనా సరే మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పేసి తోపుదుర్తి చాలా ధీమాగా ఉన్న పరిస్థితిలో ఏదేమైనా సరే రాప్తాడులు పరిటాల సునీత 50,000 మెజార్టీతో నేను గెలుస్తాను, మీరు చేసిన అభివృద్ధి లేదు, మీరు చేసిన దందాలు ఉన్నాయి, మీరు చేసిన దోపిడీలు ఉన్నాయని చెప్పేసి ఆవిడ కొన్ని సంచలనాన్ని కామెంట్ చేయడంతో ఇక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖచ్చితంగా మా అభ్యర్థి మాకు సంబంధించిన ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చిన హామీలు 99% నెరవేర్చాం, ప్రతి గడపకు మా యొక్క నవరత్నాలు చేర్చాం కాబట్టి సో డెఫినెట్లీ నేనే గెలుస్తానని ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మరొక నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే నందమూరి ఫ్యామిలీకి పెట్టని కోటగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే హిందూపురం. ఎన్టీఆర్ దగ్గర నుంచి కూడాను ఇప్పుడు బాలకృష్ణ వరకు కూడాను ఎప్పుడు కూడా హిందూపురంలో టీడీపీనే గెలిచిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే టీడీపీ స్థాపించినప్పటి నుంచి కూడాను టీడీపీ అభ్యర్థులకు అక్కడ తిరుగులేదు. దట్టు నందమూరి ఫ్యామిలీ ఎవరైనా సరే అక్కడి నుంచే పోటీ చేస్తారు. సో ఏదేమైనా సరే గతంలో గెలిచిన బాలకృష్ణ ఈసారి మళ్ళీ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ కీలకంగా ఒక బీసీ అభ్యర్థిని
టీజీఎన్ దీపికని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆమె భర్త కొంతమేర వైసీపీలో కొంతమేర ప్రధానంగా కీలకంగా ఉన్న వ్యక్తి. సో ఏదేమైనా సరే హిందూపురంలో ఈసారి బాలకృష్ణని ఓడించి తీరుతామని వైసీపీ అభ్యర్థులు. సో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతానని చెప్పేసి నందమూరి బాలకృష్ణ కూడా ధీమాక్తం చేయడం కూడా జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో మరొక నియోజకవర్గం అంటే పెద్దగా ఎప్పుడు చర్చల్లో ఉండదు, కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జేసీ బ్రదర్స్కి సంబంధించిన ఏదైనా నియోజకవర్గం ఇది నాది అని చాలా గట్టిగా చెప్తూ ఉంటారు ఎప్పుడు చూసినా జేసీ బ్రదర్స్. అదే తాడిపత్రి నియోజకవర్గం. ఇక్కడ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక్కడ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డికి కానీ జేసీ దివాకర్ రెడ్డికి కానీ ఇద్దరికీ టికెట్ ఇవ్వకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడికి అస్మిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇతను అంటే అస్మిత్ రెడ్డి గతంలో ఇంతవరకు పోటీ చేసిన పరిస్థితి అయితే లేదు, రాజకీయంగా తనకు అనుభవం లేకపోయినా సరే జేసీ బ్రదర్స్ ఉన్నారు కాబట్టి ఆయనకి టికెట్ కేటాయించడం కూడా జరిగింది. ఈసారి ఏదేమైనా సరే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఓడించి తీరుతానని అస్మిత్ రెడ్డి కూడా కొంతమంది నియోజకవర్గంలో చాలా ఫాస్ట్గా పర్యటించడం కూడా చూస్తున్నాం. కేతిరెడ్డి కూడాను మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ చేరే కాబట్టి ప్రజలందరూ లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి మా యొక్క ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, మళ్ళీ నేను ఇక్కడ రెండోసారి గెలుస్తానని చెప్పేసి పెద్దారెడ్డి చెప్పడం కూడా జరుగుతుంది. ఇక మరొక నియోజకవర్గం ఆళ్లగడ్డ మనం చూసుకున్నట్లయితే ఆళ్లగడ్డలో గంగుల ఫ్యామిలీ వర్సెస్ భూమా ఫ్యామిలీకి మధ్య ఎప్పటి నుంచి కూడాను వాళ్ళకి సంబంధించి అక్కడ ఉన్న నంద్యాల గొడవలు కానివ్వండి, ఆళ్లగడ్డకి సంబంధించి కానివ్వండి, నంద్యాల ఎంపీ టికెట్లు కానివ్వండి, వీటన్నిటికీ ఎప్పుడు కూడాను ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఒక పక్క గంగుల ఫ్యామిలీ, మరో పక్క భూమా ఫ్యామిలీ, వీళ్ళకి ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉండేవి, ఒకళ్ళంటే ఒకళ్ళు పడేదిగా. సో ఇదే తరుణంలో గంగుల బ్రిజేంద్రారెడ్డికి వైసీపీ అభ్యర్థిగా ఆయన ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు. అంటే గతంలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకే మళ్ళీ టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక భూమా అఖిలప్రియ మాజీ మంత్రి ఆవిడ. సో భూమా అఖిలప్రియకి ఆళ్లగడ్డ నుంచి టీడీపీ అధిష్టానం సీటు కూడా కేటాయించడం కూడా జరిగింది. సో ఈ యొక్క వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడాను అటు పక్క ఫ్యాక్షన్ గొడవలు కానివ్వండి, మరొక పక్క ఫ్యామిలీ గొడవలు కానివ్వండి, మరొక పక్క ఈ యొక్క రాజకీయ గొడవలు ఏవైతున్నాయో వీటన్నిటిలో కూడాను ఎవరు పైచేయి సాధిస్తారు, ఎవరు విజయం సాధిస్తారనేది కూడా మనం చూడాలి. సో ఇక ఉన్న 175 నియోజకవర్గాల్లో దాదాపుగా 30 నియోజకవర్గాలు అనేవి చాలా కీలకం. ఈ 30 నియోజకవర్గాల్లో ఎవరైతే ఎక్కువ స్థానాలు సాధించగలుగుతారో సో డెఫినెట్లీ వాళ్ళే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వాన్ని తీసుకురాగలుగుతారు, ప్రభుత్వం విజయం సాధించడానికి అవకాశాలు అయితే కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఈ 30 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకం అని చెప్పుకోవాలి. ఈ 30 నియోజకవర్గాల్లో మెజారిటీ ఆఫ్ స్థానాలు గెలిచారంటే సో డెఫినెట్లీ ఇటు కూటమి కానివ్వండి, ఇటు వైసీపీ కానివ్వండి, ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళకే అధికారం చేజిక్కే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక ఈ 30 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు ఏంటి, నిజంగానే ఎవరికి మెజారిటీ ఆఫ్ స్థానాలు వస్తాయనేది తప్పకుండా ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.